హలో, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను కరాచీ హల్వాని చేశాను. ఇది పెద్ద ఖర్చుతో కూడినటువంటి పని కూడా కాదు. మన ఇంట్లో ఉన్న వస్తువులతోటే మనము ఈజీగా తయారు చేసుకోవచ్చు. 10-15 నిమిషాల్లో ఇది తయారైపోతుంది. దీనికి కావలసిన వస్తువులు పంచదార, కార్న్ఫ్లోర్, నెయ్యి మాత్రమే. కాబట్టి దీన్ని మంచిగా ఇంట్లో చక్కగా శుచిగా చేసుకొని మనము తిని పిల్లలకి పెట్టవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తినేటటువంటి స్వీట్ ఇది. ఎక్కువ తిన్నా కానీ ఏమీ ప్రమాదం ఏమీ ఉండదు. కాబట్టి ఇది మంచిగా చేసుకొని ఈజీగా చేసుకొని తినేటటువంటి ఐటెం. కాబట్టి 2 కప్పుల పంచదార తీసుకొని నేను దానిలో 1 గ్లాసు నీళ్లు పోసి అది పంచదార కరిగేంత వరకు బాగా కలుపుతూ ఉన్నా. తర్వాత 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకొని దాంట్లో 1.5 కప్పు నీళ్లు పోసి దాన్ని ఉండలు కట్టకుండా చక్కగా కలుపుకున్నా. దాన్ని ఏమాత్రం ఉండలు కట్టకుండా జారుగా కలపాలి. ఉండలు కట్టినట్లయితే మళ్ళీ మనం పంచదార సిరప్లో పోసేటప్పుడు అది ఉండలు కట్టేసి బాగా రాదు అన్నమాట. అందుకని మనము 1 గ్లాస్ పిండికి దాదాపుగా 2 గ్లాసుల నీళ్ళు కూడా పోసుకోవచ్చు. పోసి మంచిగా ఉండలు లేకుండా చక్కగా మంచిగా చిక్కగా కలుపుకోవాలి. పిండిని ఏమాత్రం ఉండలు ఉండకుండా చూసుకోవాలి. ఇంకా కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకొని మనం దాన్ని చిక్కగా ఉండేటట్టుగా చూసుకోవాలి. మరి జారుగా ఉండకూడదు, మరి చిక్కగా గట్టిగా కూడా ఉండకూడదు. ఏమాత్రం ఉండలు లేకుండా జాగ్రత్తగా మంచిగా అంతా పిండి కలిసేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే అది పిండి అడుగున చేరిపోతుంది. కాబట్టి దాన్ని కలుపుతూనే ఉంటే మంచిగా నీరులాగా బాగా అందులో కలిసిపోతుంది. కాబట్టి అలా కలుపుతూనే ఉండాలి. తర్వాత ఈ పంచదారను కూడా మనం మధ్య మధ్యలో కలుపుతుండాలి. ఎందుకంటే పంచదార అడుగునున్నది అడుగునే ఉండిపోయి పైన పాకం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పంచదార అంతా కరిగేటట్టుగా చేసి తర్వాత అది కరిగినాక కొద్దిగా ఇలాచీ పొడి, ఏలకుల పొడిని వేయాలి. ఏలకుల పొడిని వేసి బాగా కలిసేటట్టుగా కలపాలి. మొత్తం అది కూడా ఉండలు కట్టకుండా అందులో కలిసేటట్టుగా. ఇలాచీ పొడిని మనము పంచదారలో వేసి చేసుకున్నట్లయితే చక్కగా మెత్తగా మెదుగుతుంది. లేకపోతే మనకి అంత తోలుగా మొత్తం పొట్టుగా ఉంటుంది. కాబట్టి ఇలాచీ పొడి మొత్తం కలవాలి అంటే దాన్ని చక్కగా కొద్దిగా పంచదార వేసి 10-12 ఇలాచీలు వేసి 1 స్పూను పంచదార వేసి కలపాలి. తర్వాత ఇది మొత్తం కరిగాక దీన్ని కలుపుకుంటూ ఈ కార్న్ఫ్లోర్ మొత్తం దాంట్లో పోసేయాలి. పోసి దాన్ని కలుపుతూనే ఉండాలి. ఏమాత్రం ఆగినా అది ఉండలు కడుతుంది. కాబట్టి ఏమాత్రం ఆగకుండా కొద్దిసేపు కూడా దాన్ని మొత్తము కలుపుతూనే ఉండాలి. కలిపి ఆ చిక్కబడేంత వరకు కలపాలి. చిక్కబడేంత వరకు కలుపుతూ ఉంటే అది చక్కగా మిశ్రమం మొత్తం ఒక దగ్గరికి వస్తుంది. చూడండి, మధ్య మధ్యలో ఆ ఉండలు కడుతున్నట్టుంది కదా. మళ్ళీ ఆ ఉండలు దాంట్లో కలిసిపోయే విధంగా కలుపుతూనే ఉండాలి. కలిపినట్లయితే అది చక్కగా దగ్గరికి వచ్చేస్తుంది. మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. కొంచెంగా నెయ్యి వేసి మళ్ళీ కలపాలి. కలుపుతూనే ఉండాలి. ఇంకా మిశ్రమం మొత్తం దగ్గరికి వస్తూ ఉండాలి. దగ్గరికి వచ్చేంత వరకు కూడా మనం దాన్ని ఆగకుండా కలుపుతూనే ఉండాలి. దాన్ని అక్కడ పెట్టి పక్కకు వెళ్ళడానికి వీలు కాదు. అందుకోసమని మనం ఏం చేయాలి, ఆ పిండి గట్టిపడిపోతుంది. మళ్ళీ తర్వాత పైకి ఉండలుగా అవుతుంది. అందుకోసమని మనం ఆ పాకంలో పంచదార సిరప్లో మనం ఈ కార్న్ఫ్లోర్ పిండి రసం పోసి అది కలుపుతూనే ఉండాలి. తర్వాత మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఉండాలి. మనకు తెలుస్తుంది నెయ్యి ఎంత వేయాలి. అది నెయ్యి పైకి తేలేంత వరకు కూడా నెయ్యి వేసినట్లయితే చూడడానికి ఆ గిన్నెకి అతుక్కోకుండా పిండి విడిపోతూ ఉంటుంది. విడిపోతున్నప్పుడు అందులో కొంచెం ఫుడ్ కలర్ కూడా మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా. ఆరెంజ్, రెడ్, గ్రీన్ మన ఇష్టం. లేకపోతే వైట్గానైనా ఉంచుకోవచ్చు. కానీ పిల్లలకి అట్రాక్షన్గా ఉండాలి కాబట్టి ఏదో ఒక ఫుడ్ కలర్ని కలిపితే పిల్లలు ఇష్టంగా తింటారు. అందుకోసమని నేను ఈరోజు గ్రీన్ కలరు
ఫుడ్ కలర్ తీసుకొని కలిపాను. దాన్ని మళ్ళీ బాగా కలిసేంతగా అందులో వేసి కలిపి పంచదార సిరప్ కూడా మొత్తం కలిసేటట్టుగా, నెయ్యి కలిసేటట్టుగా, నెయ్యి తేలేటట్టుగా వేసి తర్వాత జీడిపప్పుని సన్న ముక్కలుగా తరుక్కొని దాంట్లో వేసి కలిపాను. ఎందుకంటే తింటుంటే జీడిపప్పు ముక్కలు కూడా వస్తే చాలా బాగుంటుంది కదా, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు పిల్లల కోసమని ఈ స్వీట్ని చేశాను. ఈ స్వీటు ఇట్లాగే కలుపుతూ ఉండి మళ్ళీ కొంచెం నెయ్యి తక్కువగా అనిపించినప్పుడు మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసి అంతా గట్టిపడి దగ్గరకు వచ్చింది కదా, దగ్గరకు వచ్చేంత వరకు అలాగే కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉన్నట్లయితే అది మొత్తం గిన్నెకి ఊడి వచ్చేస్తుంది. గిన్నె నుంచి విడిపడాక బాగా అయ్యిందని మనం అర్థం చేసుకోవాలి. దాంట్లో ఇంకా కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. కొద్దిగా నెయ్యి వేసి మళ్ళీ కలిపినట్లయితే మందపాటి గిన్నెని తీసుకోవాలి. పల్చడిది అయితే ఏమవుతుంది, అడుగున మాడుతూ ఉంటుంది. కాబట్టి మందంగా ఉన్నటువంటి గిన్నెని తీసుకొని ఎప్పుడైనా కానీ మైసూర్ పాకైనా ఇదైనా అన్నీ మందపాటి గిన్నెలతోటే చేయాలి. ఈ మందపాటి గిన్నెలో చేసినట్లయితే అడుగున మాడదు. ఇప్పుడు ఇంకా కొంచెం నెయ్యి వేసా కదా, నెయ్యి వేసి మళ్ళీ అది కలిసేటట్టుగా చేసేసరికి మొత్తం గట్టిపడ్డ చూసారా, మొత్తం నెయ్యి అంతా బయటికి కనబడుతోంది పక్కకంటే అది పూర్తిగా తయారైనట్టు. దాన్ని తీసి వేరే పాత్రలోకి, వేరే పళ్ళెంలోకి నెయ్యి రాసి దాన్ని మొత్తం తీసి సమానంగా రుద్దాలి. మనం మైసూర్పాకు వేస్తాం కదా, నెయ్యిని రాసి అదే విధంగా వేయాలి. కానీ దీన్ని ఒక గంటన్నర బయట ఉంచి చల్లబడ్డాక దాన్ని కట్ చేసుకోవాలి. ముక్కలుగా మనకు ఇష్టం వచ్చిన పీసులుగా కట్ చేసుకోవాలి. కొంచెం వేడి మీద చేసినా అదేమవుతుంది అంటే దానికి అతుక్కుపోయే ప్రమాదం ఉంది. చాకు కతుక్కుపోయి ముద్దలుగా వస్తుంది. కాబట్టి బాగా చల్లారాక మీకు ఇష్టం వచ్చిన రీతిలో దాన్ని ముక్కలుగా చేసుకొని చక్కగా తింటూ ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి మీరు కూడా చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ స్వీట్ తయారు చేసి ఎలా ఉందో తిని చూసి నాకు కామెంట్స్లో పెట్టండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.